గైస్, గుడ్ ఈవినింగ్. బాగున్నారు అందరూ? ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి. ఇది తిరుపతిలో కొత్తగా కట్టించారు. అక్కడ చూడండి, మిర్రర్స్, కిటికీస్ ఎంత బాగున్నాయో. ఈ ఇల్లు కట్టించింటే ఎంత బాగా అందంగా కనిపిస్తుందో. ఆ గోడలకు ఆ పెయింటింగ్ వల్ల అంతకు డబల్ రేట్ అందము మీకు కనిపిస్తుందండి. అక్కడ చూడండి పెయింటింగ్స్, అక్కడ చూడండి టీవీ పెట్టుకునేది. అది ఎంత బాగుందో కదా పెయింటింగ్. ఈ పెయింటింగ్స్ వల్ల రెట్టింపు అందంగా అనిపిస్తుందండి ఇల్లు. అక్కడ చూడండి పక్షులు మైనే పేరుకియా అని చెప్పి చూస్తూ ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడండి పక్షులు. వీళ్ళు వచ్చేసి ఇల్లు కింద పైన కట్టించారండి. గ్రౌండ్ ఫ్లోర్, పైన ఫస్ట్ ఫ్లోరు. 70 lakhs ఖర్చు అయింది వీళ్ళకు రెండింటికి. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూము, ఒక హాలు, కిచెను, దేవుడి రూమ్ అండి. మళ్ళీ బాత్రూము, లెట్రిన్ అవి కామను. అక్కడ చూడండి, ఇది బెడ్రూము. అదిగోండి, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్, హస్బెండ్ అండ్ వైఫ్. జీవితానికి మొత్తము బెస్ట్ ఫ్రెండ్స్, మొగుడు పిల్లలనే అర్థము దానికి. ఇది చూడండి, ఇంకో బెడ్రూమ్ అండి ఇది. ఇక్కడ చూడండి, పైన పక్షులు ఎగిరిపోతున్నాయి చూడండి. కింద పంజరం ఉంది చూడండి. పంజరం ఓపెన్ చేస్తే పంజరంలోంచి పక్షులు బయటికి ఎగిరిపోతున్నాయి. అంటే పంజరంలో పెట్టేసి పక్షులకు ఎన్ని పెట్టినా, ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా కానీ దానికి ఫ్రీడమ్ ఉండదండి. దాన్ని నీ ఇష్టం వచ్చిన దగ్గర తిరిగేసేయి, మళ్ళీ నీ ఇష్టం వచ్చిన పుర్రా అని చెప్పేసి ఇట్లా ఫ్రీగా వదిలేస్తే దానికి ఒక మనశ్శాంతి అనమాట. ఇంకా చూడండి, గోడలు కూడా ఎంత బాగుందో అసలు. డోర్ కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ హాల్లో రాధాకృష్ణుల బొమ్మలు. ఆ పెయింటర్ కూడా చాలా సూపర్గా వేసాడండి పెయింటింగ్స్. ఎంత బాగుందో కదా రాధాకృష్ణుల ఫోటో, చాలా బాగుంది అసలు. ఈ పెయింటింగ్స్ వల్ల అసలు ఎంత లుక్ వచ్చిందంటే ఇల్లు అంత లుక్ వచ్చింది. ఎందుకంటే ఖాళీ గోడలు కనిపిస్తే ఏం లుక్ ఉండదు, మామూలుగా ఉంటుంది, ఏదో కోల్డ్ స్టోరేజ్ టైప్లో అట్లా. మీకు ఈ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, దానివల్ల చాలా బాగా లుక్ వచ్చింది. మమ్మల్ని వచ్చేసి సంక్రాంతికి పండగకి పిలిచాడు ఇతను, కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక చూడండి, ఇది మళ్ళీ హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్ళేటప్పుడు ఎంత బాగుందో కదా అసలు. తీగలు, ఆకులు, పువ్వులు, చాలా సింపుల్గా ఉంది, నీట్గా ఉంది అసలు. ఎంత అట్రాక్టింగ్గా ఉందో చూడండి అసలు. దీని పక్కనే మీకు దేవుడి రూమ్ కూడా వస్తుందన్నమాట. చూడండి, పెయింటింగ్స్ ఎంత బాగున్నాయి కదా. మీరు ఎవరైనా ఇట్లా ఇంట్లో పెయింటింగ్ చేసుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.